పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి రావడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అందులో దశల వారీగా కాకుండా ఒకేసారి నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబుకి ఒక రకంగా ఫెర్చింగ్, ఒక రకంగా కష్టం. ఇంతవరకు సీట్లది ఫైనలైజ్ కావాలి. భారతీయ జనతా పార్టీ గట్టిగానే అడుగుతోంది, ఇష్టం వచ్చినట్టు కాదంటోంది, తమ కోరిన సీట్లు అడుగుతోంది. అందుకనినే ఇంకా మిగతా 16 చంద్రబాబు అనౌన్స్ చేయలేదు. అట్లాగే 5 అనౌన్స్ చేసి ఇంకొక 3 అనౌన్స్ చేసి, ఏదైతే భీమవరం కావచ్చు, లేకపోతే తన పిఠాపురం కావచ్చు, మరొక వైపున తిరుపతి కావచ్చు అనౌన్స్ చేసేసినటువంటి పవన్ కళ్యాణ్ మిగతాయి ఆపేసినటువంటి కారణం కూడా అదే. ఇక్కడ ఈ దశలో ఇవన్నీ సర్దుబాటు కావడానికి ఈ సభ ముగ్గురిది కలిపినటువంటి సభ, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు, వాటన్నిటి తర్వాత ఇక్కడ కీలకం కాబోతున్నాయి. అంటే ఆ తర్వాతన ఇక చర్చలు జరిపి బీజేపీ అధినాయకత్వంతోనే చర్చలు జరిపి ఫైనల్గా సీట్ల కేటాయింపు అన్నటువంటి ముఖ్యం కాబోతుంది. అదంతా అయ్యేటప్పటికి ఇంకో వారం 10 రోజులు. ఇప్పుడు లేట్ ఉంది కాబట్టి ఈలోపు ఈ వివాదాలు ఏవైతే ఇంకా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు, అసమ్మతులు, జనసేనలో అసంతృప్తులు, అసమ్మతులు, భారతీయ జనతా పార్టీలో ఆగ్రహావేశాలు ఇవన్నీ చల్లారుతాయి. ఒక 15 రోజుల్లోపు మొత్తం సర్దుకుంటాయి. అప్పటి నుంచి అందరూ కలిసి ప్రయాణం చేస్తారు, కలిసి పనిచేసుకుంటారు. ఎందుకంటే ఇక వైసీపీ వైపు అయితే వెళ్ళలేరు కదా. కాబట్టి తద్వారా పాజిటివ్ వస్తుంది. ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది అవకాశం ఉంటుంది అని నమ్ముతున్నది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కోసమే భారతీయ జనతా పార్టీ ఇట్లాగా చివరి నిమిషంలో మార్పించింది. ఇది 4వ దశకి. మొదటి దశలోనే ఎన్నికలు జరగడానికి సిద్ధపడింది. ముందు తమకున్న సమాచారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమాచారం ఫస్ట్ ఫేజ్లోనే, అంటే ఏప్రిల్ 19నే జరిగిపోవాలి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ 4వ దశకి వెళ్ళిందో అది చంద్రబాబు గారు కోరుకుంటున్నట్టు బీజేపీతో సహవాసం ద్వారా ఉపయోగపడే వాటిట్లలో పోల్ మేనేజ్మెంట్లో అత్యంత కీలకమైనటువంటిది సమయం కేటాయించుకోవడం, సమయం తమ కోరుకున్నట్టు సమయం అన్నటువంటిది సాధించింది అని వైసీపీ నమ్ముతోంది.